మీకు అన్నిటికీ మించి మీ సినిమాల్లో ఆవేశంగా చూపిస్తారు కానీ మీకు చాలా ఓర్పండి. డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నాను. ఆ, నేను న్యూస్ చూశాను. అది నాకు అస్సలు నచ్చలేదండి. నాకు కాదండి, చాలామందికి. మీ ఫ్యాన్స్, చంద్రబాబు నాయుడు గారు ఫ్యాన్స్, దెన్ లోకేష్కి సంబంధించిన వ్యక్తులతో నేను రెగ్యులర్గా టచ్లో ఉంటాను. కాబట్టి మీరు దయచేసి మీరు ఏ సిద్ధాంతం కోసమైతే ఇంతకాలం పోరాడారో అది మిస్ అవుతుందండి. కొంతమంది మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ పాత పార్టీలు రాజీనామా చేసి మళ్ళీ కొత్తగా మీ దగ్గరికి వస్తున్న వాళ్ళని మీరు నమస్తేనండి, అభిమానించండి, పర్సనల్ లైఫ్లో ప్రేమించండి, ఏదైనా హెల్ప్ చేయండి, కానీ పార్టీలోకి వద్దండి. ఎందుకంటే ఇంతకాలం మీకోసం పనిచేసిన వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళు వాళ్ళు ఎక్కడో ఫీల్ అవుతారండి. తెలియకుండానే మీ మీద అభిమానం ఉండి ఉన్నా మళ్ళీ వీళ్ళకి పదవులు ఇచ్చి మళ్ళీ వీళ్ళతో మీరు మీటింగ్ పెట్టి ఎందుకండి? నాకు సింపుల్ క్వశ్చన్ అండి. ఈ ఒక్క బాలినేని గారి గురించే కాదు, సాక్షికి డబ్బులు పోతున్నాయి, భాష బాగోలేదు, ఇవన్నీ మీకు తెలుసు కదా. సరే, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉండుంటాయండి, అందుకని రాలేకపోవచ్చు. ఇప్పుడు ఎందుకండి? ఎంతో కొంత జీవితంలో తింటాకి ఉంటాకి ఉంది కదా, రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళని మీరు తీసుకోకండి. వాళ్ళ